చాలా మంది పవన్ కళ్యాణ్‌ని తొక్కేద్దాం అని చూస్తున్నారు కదా! కిందకి లాగేద్దాం అని చూస్తున్నారు కదా! అలాంటి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దంటారా కెరియర్‌లో ఫ్యూచర్? ఎవరు తొక్కేలేరా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు ఏం చెప్తారు ఒక మాటలో? కింగ్ స్టార్ ఇంకా కల్ట్. డెలివరీలో ఒక డిక్షన్ ఉంటుంది. ఆ డిక్షన్ మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా లేదు. పరిపాలన చాలా బాగుందండి. లాస్ట్ పరిపాలన కంటే ఇది చాలా బాగుందండి. గత 5 సంవత్సరాలు చూసారు కదా! గత ప్రభుత్వం మీకు అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిందంటారా? ఈ ప్రభుత్వం వచ్చాక ముందుకెళ్ళిందంటారా? నేను చెప్తాను. గత ప్రభుత్వం అయితే ఏం లేదు. ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుంది. ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి 2.2 అంటున్నారు కదా! ఈ జగన్మోహన్ రెడ్డి 2.1 నేనేంటో చూపిస్తాను అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారంటారు ఈ మాటలకి? అనేవాళ్ళు ఎన్నైనా అంటారండి. అధికారం ఉంది అప్పుడు ఎన్నైనా అంటారు. ఇప్పుడు అధికారం లేదుగా ఏదైనా చెప్తారు అది. బేసికల్లీ అంటే ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రజలకి దగ్గరలో అసలు ఏం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అన్నారు నిన్న. సో ఇక్కడ నుంచి మేము చూపిస్తాం, మా కార్యకర్తల జోలికి వస్తే మేము చూసుకుంటాం, రౌడీజం చేస్తున్నారు, మీరు కార్యకర్తలను అరెస్ట్ చేపిస్తున్నారని చెప్పి వైసీపీ ప్రభుత్వం లీడర్ అంటున్నారు, గత చీఫ్ మినిస్టర్. సో మీరేం చెప్తారు? అపోజిషన్ కూడా లేనప్పుడు ఇంకేం చెప్తాం, మనం ఏమంటామండి. ఓకే, ప్రజెంట్ ఈ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అభివృద్ధి పరంగా ఎలా ఉండబోతుంది, డెవలప్మెంట్ పరంగా ఎలా ఉండబోతుంది? చాలా బాగుందండి. ఐటీ మినిస్టర్ కూడా నారా లోకేష్ గారు కూడా చాలా ముందుకెళ్తున్నారు. ఐటీ మినిస్టర్లో కూడా ఎడ్యుకేషన్ పరంలో చాలా బాగుంది. లోకేష్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? గతంలో చాలామంది నెంబర్ ఆఫ్ మాట్లాడినారు కదా, పప్పు అన్నారు, నెంబర్ ఆఫ్ ఓట్స్ తిట్టారు, సో ట్రోల్ చేశారు, రోమన్స్ స్ప్రెడ్ చేశారు ఆయన మీద. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి మాట్లాడడం, సీఈఓలతో మాట్లాడడం, సర్టెన్ కంపెనీస్ మన స్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి తిరగడం ఎలా అనిపిస్తుంది? చాలా నచ్చిందండి. ఎందుకంటే అప్పుడు లేని గవర్నమెంట్, అప్పట్లో ఉన్న గవర్నమెంట్ గుడివాడ ఉన్నది ఇలాంటివి ఏం చేయలేదు. అసెంబ్లీలో అప్పడాలు వచ్చలు అన్నీ మాట్లాడు. ఇప్పుడు వచ్చేసేప్పుడు నారా లోకేష్ గారు వచ్చేసేప్పుడు అదర్ కంట్రీస్కి వెళ్ళి మాట్లాడడం, ఐటీ కంపెనీలు తీసుకురావడం చాలా నచ్చిందండి మాకు. అప్పుడు బేసిక్గా వాట్ అబౌట్ అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? కమింగ్ టు డిప్యూటీ సీఎం పొజిషన్ ఏంటి, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం గారు చాలా బాగుందండి. అమరావతి గురించి వచ్చేప్పటికి ఇంకొక 2 ఇయర్స్లో కంపల్సరీగా అమరావతి ఏపీ రాజధాని అయిపోయింది. కమింగ్ టు ఇప్పుడు అంటే లైక్ చాలామంది ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు అందరింటికి రావట్లేదు, కొంతమందికి ఆగిపోతుంది, కొంతమందికి ఇంకా అమలు చేయలేదు. మంత్లీ 1500 అన్నారు ఫర్ గోల్స్కి, అండ్ కమింగ్ టు ఫ్రీ బస్సెస్ అన్నారు, లేట్ అవుతుందని చెప్పి అంటున్నారు. ఏంటి సంగతి, ఏం చెప్తారు? అయ్యిద్దండి. కొన్నిసార్లు ప్రభుత్వం ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఇన్ని అప్పులు చేసినప్పుడు అవన్నీ కట్టుకొని అన్నీ చేసుకున్నప్పటికీ టైం పట్టిద్దండి. ఖచ్చితంగా తీరుస్తారండి. ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా తీరుస్తారండి. బేసిక్గా ఇదివరకు లేడీస్ మీద అటాక్స్ ఎక్కువయ్యాయి, రేపులు ఎక్కువయ్యాయి, లేడీస్ మిస్ అయ్యేవారు కదా. 5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండేది కదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు. నిజంగా లేడీస్కి ఈ రోజు నుంచి సెక్యూరిటీగా ఉండిద్ది అంటారా? ఏమైనా మిస్సింగ్ అయినా కేసెస్ ఏమైనా ఉన్నా పట్టుకుంటారంటారా? ఒకవేళ అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టినా వితిన్ ఫ్యూ డేస్లోనే యాక్షన్ తీసుకుంటారు, నమ్మకం ఉందా? వితిన్ ఫ్యూ డేస్లో కంపల్సరీగా తీసుకుంటారండి. ఈ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉందండి. ఆడపిల్లల్లో కానీ మహిళల్లో కానీ ఏ ఇబ్బంది జరగకుండా ఖచ్చితంగా చూసుకుంటారు. వాట్ అబౌట్ ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి, చంద్రబాబు నాయుడు గురించి? వెరీ గుడ్ అండి. ఎందుకంటే 2029లో కూడా మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ రాబోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మొన్న ఏమన్నారంటే ఈసారి ప్రభుత్వం మన వైపే ఉంది, లైక్ ప్రభుత్వం మందే గెలిచిద్ది, నెక్స్ట్ 30 years మందే ఉండిద్ది అని చెప్పి ఆయన అంటున్నారు. ప్రజల్లో నెగిటివ్ ఉంది, ప్రభుత్వం నమ్మట్లేదు, ఏదో తెలియక గెలిపించుకున్నారు అన్నట్టుగా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఈసారి 11 వచ్చినాయండి. ఈసారి 11 కూడా రావండి. ఎందుకు అంత నమ్మకం ఏంటి? ఏముందండి, ఏం చేశారండి? చేసింది ఏం లేదు. ఇంకేమొస్తాయండి, మాటలు చెప్పడం తప్ప. వాట్ అబౌట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా మంది. పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు ఏం చెప్తారు ఒక మాటలో? కింగ్ స్టార్ ఇంకా కల్ట్. హరిహర వీరమల్లు మూవీ వచ్చేస్తుంది కదా, ఈ మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ఇలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిద్ది అంటే ఏం చెప్తారు? అన్ని రికార్డ్స్ బ్రేక్ అయితే అనుకుంటున్నాము. ఆల్ టైమ్ రికార్డ్ అవ్వచ్చు. అన్ని కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ ఈసారి కొడుతుంది. అండ్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ప్రజల్లో ఉండిపోయారు కదా, మరి మూవీస్లో ఈసారి అంత క్రేజ్ ఉండిద్ది అంటారు? క్రేజ్ తగ్గిద్దేమో అంటే డిప్యూటీ సీఎం పొజిషన్ ఉండిపోయారు కదా, మూవీస్ పరంగా ఏమైనా డౌన్ ఉండిద్ది అంటారా? అట్లేముండదు. అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ కాబట్టి ఏదైనా మేనేజ్ చేయగలరు. ఏ మూవీ తీసినా ఏం చేసినా కూడా ఇట్టు కూడా కేరళలే వెళ్ళిపోతుంది. మరి మీ అందరి కోసం, ప్రజలందరి కోసం, ఫ్యాన్స్ అందరి కోసం ఆయన ఓన్ వాయిస్తో మాట వినాలి సాంగ్ పాడారు. ఆయన ఓన్ వాయిస్తో అంటే నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్లో పాడారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. మళ్ళా చాలా రోజుల తర్వాత ఆయన వాయిస్ పాటలో విన్నాము. అంటే చాలామంది ఈ సాంగ్ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు కదా, ట్రోల్ అంటే నిజంగా బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తే ఏంటి ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్ది అంటారా మూవీలో ఏమైనా? ఏమున్నా కానీ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఏం పడదు. అవునా? అంతే, నాకు కలిసిపోదు అంతే. ఎందుకు అంత లైకింగ్ పవన్ కళ్యాణ్ అంటే మీకు? అంతే, అది ఫస్ట్ నుంచి. ఓకే, పవన్ కళ్యాణ్ ఈ మధ్యన చాలా మంది టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా, కామెంట్స్ చేస్తున్నారు కదా. పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత కామనే కదా అవన్నీ. మూవీలో ఉన్న కొంతమంది కూడా అంటున్నారు కదా సార్. కామన్. ఒక మాటలో ఏం చెప్తా పవన్ కళ్యాణ్ గురించి? కలిపి స్టార్ అంతే. సార్ మూవీ కోసం వెయిటింగా? 5/5. అవునా? ఆల్రెడీ రేటింగ్ కూడా ఇచ్చేస్తారా మూవీ అదిరిపోద్దని? 5/5. అవునా? రేటింగ్ అయితే మూవీ కోసం. ఆయనలో మీకు ఎక్కువ ఏమి ఇష్టం బ్రో? ఆయనలో ఏమి ఇష్టం? ఆయన హెల్పింగ్ నేచర్ కానీ ఆయన ఉండే సింపుల్ సిటీ అంతే. ఇప్పుడు సీఎంగా తీసేద్దాం అనుకున్నారు కదా పవన్ కళ్యాణ్, ఒకళ్ళు తీసేస్తే ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఏదైనా చేయగలడు. మళ్ళీ ఇప్పుడు సీఎంఏ అవ్వగలడు. సీఎం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే, బాలయ్యబాబు గారికి మన పద్మభూషణ్ అవార్డు వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మన తెలుగు రాష్ట్రానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకా చాలామంది హీరోస్ కూడా ఉన్నారు, బాలయ్య గారే కాదు, ఇంకా కొంతమంది ఇంకా యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి వస్తే ఇంకా చాలా బాగుంటుంది. మన తెలుగు ఇండస్ట్రీ కూడా
చాలా బాగా గ్రో అవుతుంది. ఇప్పుడు వరల్డ్ అంతా తెలుస్తుంది, అందరూ అమ్మాయిస్తున్నారు, వేరే కంట్రీస్కి కూడా మనం బాగా తెలుస్తున్నాము ఓకే బికాస్ ఆఫ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ అండ్ స్టోరీస్ అండ్ రైటింగ్ ఓన్లీ. ఓకే ప్రీవియస్లీ ఎప్పుడో రావాల్సింది చాలా కొద్దిగా లేట్గా వచ్చింది పద్మభూషణ్ అవార్డు అని అంటున్నారు కదా. అవును, కొంచెం మధ్యలో ఎలక్షన్స్ అయినా బిజీగా ఉండి ప్లస్ గవర్నమెంట్ చేంజింగ్స్ వల్ల కొంచెం లేట్ అయింది, లేకపోతే ముందే వచ్చేది. బాలయ్య బాబు గారు ఆయన ఎక్కువ ఏమి ఇష్టం మీకు? ఆయన సినిమా పొలిటికల్ ప్రకారం పక్కన పెడితే ఆయన క్యాన్సర్ పేషెంట్స్కి అందరికీ ఫ్రీ డొనేషన్స్ అండ్ హెల్పింగ్ నేచర్ ఉంది, అది హ్యాపీ. అట్ ది సేమ్ టైం హిందూపురంలో 3 times గెలిచారు, ఒక లీడర్ పొజిషన్లో ఉన్నారు. సో అన్ని రంగాల్లో ఆయన ముందుకి వెళ్తున్నారు కదా, ఇన్ని మల్టీ టాస్కులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటుపక్క ఇండస్ట్రీ సైడ్ ఇలాంటి వ్యక్తిని ఎక్కడ చూసారా? అట్ ది సేమ్ టైం మన తాతయ్యలకు తెలుసు, మన డాడీలకు తెలుసు, మనకి తెలుసు, మన పిల్లలకు కూడా తెలుసు. 4 generation కవర్ చేసుకుంటూ వస్తున్నారు, అది జై బాలయ్య. సో అలాంటి వ్యక్తికి ఏం చెప్తారు? ఆయనకి ఏం చెప్తాము, ఆయన మనకి ఏమైనా ఇన్స్పిరేషన్కి ఇవ్వాలి కానీ మనం ఏం చెప్తాం. ఆయనకి లెక్క ఏంటంటే ఆయన ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ ఉండటం వల్ల అన్నీ కవర్ చేయగలుగుతున్నారు. సో అట్ ది సేమ్ టైం బాలయ్య బాబు గారు మొన్న రీసెంట్గా వచ్చిన మూవీ డాకు మహారాజ్ మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుంది. అసలు ట్విస్ట్ అయితే వేరే, అసలు అప్పటి వరకు ఆ కూతురు అల్లమ్మే అనుకుంటా కానీ లాస్ట్లో రివీల్ అవుతుంది, అది కాదు. చాలా బాగా తీశారు, అసలు సస్పెన్స్ పెట్టారు లాస్ట్ మినిట్ వరకు. స్టేజ్ ఎక్కితే ఆయన అందరిని తిడతాడు, కొడతాడు, ఎలా పడితే అలా ఉంటారు, కోపంగా ఉంటారని అంటూ ఉంటారు. అది మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఆయననే కాదు, అందరి మీద ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళ మీద పడిపోతుంటే ఇప్పుడు అందరూ ఒక డిసిప్లిన్గా ఉండాలి. అడల్ట్స్ అన్నాక మనం ఏం చిన్నపిల్లలు కాదు కదా. ఇప్పుడు ఒక హీరో వస్తే వెళ్ళిపోయి పడిపోవాలా? మామూలుగా డిసిప్లిన్గా ఆయనకి హాయ్ చెప్తే హాయ్ చెప్తారు, అంతేగాని ఆయన మీద ఇలా భోజాల మీద చేస్తే ఏదైనా ఫిజికల్ అటాక్లా అనిపిస్తుంది కదా. ఫోటో దిగినా డబ్బులు రావు, చూసినా డబ్బులు రావు, జస్ట్ అది అంత ఫీల్ అంతే. ఆయనకి రెస్పెక్ట్ అవ్వాలనుకుంటే మీరు మూవీకి వెళ్ళండి, సినిమా చూడండి, ఆయన ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు, అంతేగాని వెళ్ళిపోయి పడిపోయి ఇప్పుడు వాళ్ళు ఫీల్ బాగా తిరగాలనుకుంటారు జనాల్లో. మీరు అందరూ అలా పడిపోతుంటే వాళ్ళకి చిరాకు రాదు, ఎవరికైనా వస్తుంది. ఎంత సెలబ్రిటీకైనా ఆయన మనిషి, అయినానే కాదు ఏ సెలబ్రిటీ హీరో అయినా ఎవరికైనా కూడా సర్టన్ లిమిట్స్ ఉంటాయి. మిగతా వెళ్తే కనుక వాళ్ళకి చిరాకులు వస్తాయి, అంటే వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి కోపం ఉంటుంది, ఎందుకు రావు, వస్తాయి. ఒక మాటలో ఏం చెప్తారు బాలయ్య బాబు గురించి? జై బాలయ్య. హాయ్ బ్రో, మీ పేరేంటి? దత్తా సాయి బ్రో పవన్ కళ్యాణ్ అంటే అసలు ఏం చెప్తారు బ్రో? నైస్ హీరో, నైస్ యాక్టర్ బ్రో. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మూవీ వచ్చేస్తుంది, ఒక మూవీ తెలుసా? హరహర వీరమల్లు. వీరమల్లి. అదే ఎలా ఉండబోతుంది మూవీ, ఎలా ఉండబోతుంది అంటే ఈసారి ఎక్స్పెక్టేషన్ ఏ రేంజ్లో ఉంది? ఈసారి మామూలుగా ఉండదు బ్రో. అవునా? అంటే బేసిక్గా డిప్యూటీ సీఎం అయ్యారు కదా, డిప్యూటీ సీఎం అయ్యారు, ప్రజల్లో ఉండిపోయారు, ప్రజలతో కలిసిపోయి ఉండిపోయారు, మూవీస్కి దూరం అయిపోయారు. ఇంకా మూవీస్ మనం చూడలేమే, అయిపోయింది లేరు, పవన్ కళ్యాణ్ మూవీస్ చూసే రోజులు ఇంకా రావలే మనకే అని అంటున్నారు చాలామంది. నిజంగా అలాంటి రోజులు ఉంటాయంటారా? లేదు బ్రో, వస్తాయా? వస్తాయి బ్రో, ఎందుకు రావు బ్రో. ఇలాంటి ఫ్యాన్స్ని గుర్తుపెట్టుకొని మూవీస్ తీస్తారంటారా, బిజీగా ఉంటారంటారా? లేదు బ్రో, తీస్తారు, మూవీస్ తీస్తారు, ఎందుకు ఆపుతారు? సీఎం అయితే మూవీస్ ఆపాలని ఎవరు ఉంటుందా ఏంటి బ్రో? అవునా? ఎలా అనిపిస్తుంది ఇటుపక్క డిప్యూటీ సీఎంగా ఉండడం, ఇటుపక్క మూవీస్ మీద కూడా అప్పుడప్పుడు కాన్సన్ట్రేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీయా? హ్యాపీగానే ఉంటుంది. ఓకే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిలో మీకు ఎక్కువ ఏమి ఇష్టం? హెల్పింగ్ నేచర్, ఆయన యాక్టింగ్, పొలిటికల్? యాక్టింగే బ్రో, మన యాక్టింగ్. హెల్పింగ్ నేచర్ వైపు హెల్పింగ్ నేచరే ఉంటారు, యాక్టింగ్ అయితే యాక్టింగ్, ఏదైనా ఆయన చేస్తాడు బ్రో. అవునా? చాలామంది పవన్ కళ్యాణ్ని తొక్కేద్దామని చూస్తున్నారు కదా, కిందకి లాగేద్దామని చూస్తున్నారు కదా, అలాంటి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారు కెరియర్లో, ఫ్యూచర్లో? లేదు బ్రో, అవునా? ఎవరు తొక్కేలేరు ఆయనకి. ఏంటి బ్రో, ఇప్పటి నుంచి కాదుగా బ్రో ఆయనది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన తీసిన మూవీస్లో మీకు ఇండస్ట్రీ సైడ్, కమింగ్ టు మూవీస్ సైడ్ మీ ఫేవరెట్ మూవీ ఏంటి? అత్తారింటికి దారేది. అత్తారింటి దారేదిలో కూడా ఒక పాట పాడారు ఆయన ఓన్ వాయిస్తో. తెలుసు బ్రో. కాటమనాయుడు ఆ సాంగ్ పాడారు. సో ఇప్పుడు కూడా మాట వినాలి సాంగ్ పాడారు ఈ మూవీలో ఆఫ్టర్ 10 years తర్వాత. ఈ సాంగ్ మీద కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు, బాలేదని. ట్రోల్స్ అని నాకు వస్తాయి కా బ్రో, ఒక్కళ్ళ మీదే రావు, అందరి మీద వస్తాయి. పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. ఓకే, ఈసారి మాట వినాలి సాంగ్ అనేది ట్రెండ్ అయ్యింది అంటారా? మూవీలో చూస్తేనే కానీ ఇంకా రాబోయే రోజుల్లో హైప్ ఉండిద్దా? మామూలుగా ఉండదు బ్రో, అరుపులే. ఈ ఒక్క లాంగ్వేజ్లో కదా, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్లో ఆయన పాట పాడారు మాట వినాలి సాంగ్. ఎలా ఫీల్ అవుతున్నారు? డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండగానే మీలాంటి ఫ్యాన్స్ కోసం క్రేజ్ ఇస్తున్నారు కదా. హ్యాపీ బ్రో. వెయిటింగ్ ఈసారి మూవీ కోసం, పవన్ కళ్యాణ్ మూవీ కోసం? అవును బ్రో, వెయిటింగ్. ఎక్కువ పొలిటికల్లో ఇష్టమా, మూవీస్లో ఇష్టమా పవన్ కళ్యాణ్ మీకు? మూవీసే బ్రో. మూవీస్. మరి పొలిటికల్ ఇష్టం లేదా? ఇష్టం లేదా అంటే ఇష్టం లేదని కాదు బ్రో, ఎక్కువ లైకింగ్ మూవీస్ అంటే ఇంకా లైఫ్ తెలిసిందే కదా బ్రో. థ్యాంక్ యూ. అన్నీ ఫేవరెట్. అవునా? బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడడం కానీ, ప్రజలతో ఉండడం కానీ, డిప్యూటీ సీఎం పొజిషన్ కానీ, సో ఇవన్నీ గతంలో ఎలాంటి లీడర్ని ఎక్కడైనా చూసారంటే ఏం చెప్తారు? అంటే సినిమా ఉండిపోయారు, మూవీస్కి క్రేజ్ అనేది ఉండిద్ది అంటారా, ఏమైనా డిక్రీజ్ అయ్యిద్ది అంటారా? అంటే ఇటు వెళ్ళిపోయారు కదా, కంప్లీట్లీ పొలిటికల్ సైడ్ వెళ్ళిపోయారు కదా, దాని మీద ఫోకస్ పెడతారంటారా యాక్టింగ్ మీద?
పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నా కూడా మూవీలోనే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది 100%. ఎప్పుడు తీసిన మూవీ డెఫినెట్లీ రికార్డ్ బ్రేక్ చేస్తాడు డెఫినెట్లీ. సో ఈసారి ఈ మూవీ ద్వారా రికార్డ్స్ ఏమైనా బ్రేక్ అవుతాయి అంటారా? రీసెంట్గా వచ్చిన మూవీస్ అంటే రాసి పెట్టుకోండి, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ ఒక సంచలనం, పవన్ కళ్యాణ్ ఒక హీరో, రియల్ హీరో, విజనరీ, ఓకే మన అప్కమింగ్ ఇఫ్ పాసిబుల్ ఓకే సెంటర్ని కూడా శాసిస్తాడు. ఓ మై గాడ్ సెంటర్. యాస్, ఓకే పవన్ దట్ ఈస్ ద కాన్ఫిడెంట్ హీ హ్యాస్. ఫ్యూచర్లో ఎలా చూడాలి? ప్రజల గురించి కష్టపడతాడు, అందుకని అందరు లైక్ చేస్తారు. మన డిప్యూటీ సీఎం పొజిషన్ ప్లేస్లో వేరే వాళ్ళు పెడదాం అన్నట్టుగా మాట్లాడారు కదా, ట్రోల్ చేశారు కదా. నిజంగా డిప్యూటీ సీఎం పొజిషన్ వేరే వాళ్ళకి ఇస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఎంతమందికి ఇచ్చినా కూడా డిప్యూటీ సీఎం అనే పదవికి పవన్ కళ్యాణ్ సూట్ అవుతాడు. ఏపీకి ఏపీకి డెఫినెట్.